మహాశివుడు అర్ధనారీశ్వర రూపంలో శివతాండవం చేసే సమయాన్నే ప్రదోషకాలం అంటారు. సకల దేవతలు ఈ సమయంలోనే కైలాసంలో స్వామిని దర్శించుకుంటారు. ఈ సమయాన్నే ప్రదోషకాలం అంటారు. నెలలో 2 పక్షాలు అంటే శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ 2 పక్షాలలో త్రయోదశి నాడు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. ప్రదోషకాలం ప్రతిరోజు ఉంటుంది. సూర్య అస్తమయం తర్వాత 2 గడియలు అంటే 48 నిమిషాలు ప్రదోషకాలం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసిన, శివ ఆరాధన చేసిన సాధారణ రోజుల్లో వచ్చే ఫలితం కంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ నెలలో అంటే జూలై నెలలో 19వ తేదీన ప్రదోషం వస్తుంది. తర్వాత ఆగస్టు 1వ తేదీ కూడా ప్రదోషం ఉంది. ఈసారి వచ్చే ఈ ప్రదోషం శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్ర ప్రదోషం అంటారు. శివుడు శివతాండవం చేస్తుండగా నందీశ్వరుణ్ణి ఆరాధిస్తే శివుడు సంతోషించి విశేష ఫలితాలను ఇస్తాడు.